ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్రీ బస్ గురించి 7 షరతులు ఉన్నాయి. వాటిని ఫాలో చేస్తేనే మనకి ఆ ఫ్రీ బస్ అనేది మనకి వర్తిస్తుంది. దానికి ఏమేం కావాలి, ఏమి ఎలిజిబిలిటీ కావాలి, మనం ఏ సమయాల్లో బస్ ఎక్కాలి, ఎక్కడి వరకు పరిమితం అనేది పూర్తిగా క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. మరెన్నో వార్తా విశేషాల కోసం, ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణం కోసం కొన్ని నియమాలు, షరతులు పెట్టింది. ఈ షరతులు ఫాలో అవ్వకపోతే మీరు ఫ్రీ బస్కి అవకాశం ఉండదు. మొదటిగా ఫస్ట్, ప్రయాణ దూరం. ఈ పథకం కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితి చేయబడి ఉంటుంది. నగరము లేదా పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతాలకు మాత్రమే అర్హత పొందుతాయి. ఉదాహరణకి మీరు ఆంధ్ర నుండి హైదరాబాద్ రావాలనుకున్నారనుకోండి, మీ యొక్క ఫ్రీ బస్ ప్రయాణం అనేది ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే రెండవ పాయింట్, ప్రయాణికులు. ఉచిత బస్సులో ప్రయాణికులు వాళ్ళ కేటగిరీకి చెందిన లింగం, వయస్సు, ప్రత్యేక అవసరాలు వారికి మాత్రమే సేవలు లభిస్తాయి. ప్రయాణికులు ఓన్లీ ఆడవారై ఉండాలి. ఆడవారికి కూడా ఆధార్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి. అలాగే మూడవది షరతు, ప్రయాణ పత్రాలు. మనం ప్రయాణం చేసే టైంలో మన దగ్గర వాళ్ళు చూపించమన్న డీటెయిల్స్ ఉండాలి. పత్రాలు అంటే డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డు కానీ, మన దగ్గర ఉన్న ఆంధ్రాకి చెందిన వారము అని చెప్పుకోవడానికి మన దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా, రేషన్ కార్డు కానీ, వీటిని చూపించుకొని మనం ముందుకెళ్ళాలి. అలాగే సమయ పరిమితులు కూడా ఉన్నాయి. ఉచిత బస్సు సేవలు కేవలం కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు. 5వ పాయింట్, షరత్ ఏంటంటే రహదారి. ఈ పథకం కేవలం కొన్ని నిర్దిష్ట రహదారులపై మాత్రమే అమలు చేయబడుతుంది. ఉదాహరణకి చెప్పాం కదా, కొన్ని ప్రాంతాలకు మాత్రమే, వేరే స్టేట్స్కి, వేరే వేరే రాష్ట్రాలకి, వేరే వేరే దేశాలకు వెళ్ళడానికి ఫ్రీ బస్ అనేది మనకి వర్తించదు. ఆధారిత రిజిస్ట్రేషన్. 6th పాయింట్, వాళ్ళు పెట్టిన షరత్ ఏంటంటే ఉచిత బస్సు సేవలకు పొందడానికి ప్రయాణికులు ఆధార్ కార్డుతో తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. 7th షరత్ ఏంటంటే సీట్ల లభ్యత. బస్సులో సీట్లు కేవలం పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి ముందు వచ్చిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. సో ఈ 7 పాయింట్స్ కనుక మనం, ఈ షరతులను మనం పాటిస్తేనే మనందరము కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది పొందగలుగుతాము. ఆ స్కీమ్లో మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏది లేకపోయినా మనల్ని బస్సులో నుంచి మధ్యలో దింపేస్తారు. కాబట్టి మీ ఆధార్ కార్డుని, మరి ముఖ్యంగా మీ ఫోటో, పేరు, మీ వయస్సు, అడ్రస్సు అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉంచుకోండి. థ్యాంక్ యూ.